దేవుడా, ఈ రోజు నా కారెక్కింది 100వ పెళ్లి జంట. వీళ్ళు ఆయుర ఆరోగ్య మండైలాగా ఉందా? నువ్వా నా మాట వినకుండా సీన్ గంత తిరిగినవులే. నీకు ఈ లైఫ్ లోనే కాదు ఏ లైఫ్ లోనూ పెండు కాదు. ఏంట్రా ఫీలింగ్స్? నీకు పోర్లు వేస్ట్ గానీ పోరగాన్ని చూసుకో. దోస్తాను అసలే పొద్దున్న చూస్తే మధ్యాహ్నం కళ్ళకి వచ్చేసేలా ఉన్నాడు. ఈడికి కూడా పెళ్ళైపోయింది. నాకు రే నవ్వింది చాలా ఆపరా. అంతా నీ వల్లరా. ఆ రోజు నా జాంగిరి చిలక చెప్పినట్టు చెప్పింది నీతో తిరగొద్దని. అప్పుడే నీ ఫ్రెండ్షిప్ కట్ చేయాల్సింది. ఇప్పుడు చూడు నా జాంగిరి నా ప్లేట్ లో ఇంకో ప్లేట్ లో మారిపోయింది. రే మీరు అక్కడ నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పింది, అందుకని నీ ఫ్రెండ్షిప్ కట్ చేశానా? తను నన్ను లవ్ చేయనందా? మాట్లాడుతున్నాడు చూడు లూజ్ నా డాష్. ఎవడరా లూజు? నాకా లూజు? నీకేరా లూజు? నాకు మళ్ళీ అలాంటి జాంగిరి దొరుకుతారా? కూర్చో బావా ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకు. ఒక అమ్మాయిని చూసి మాట్లాడి లైన్ లో పెట్టి లవ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లాలంటే దానికి ఖతర్నాక్ టాలెంట్ ఉండాలరా. ఒక మేనేజ్మెంట్, ఒక నిర్వహణ నైపుణ్యం అది నీలో కొంచెం కూడా లేదు బావా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. చేతిరా, మనమేనా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామా? మేనేజ్మెంట్ తొక్క నైపుణ్యం అంటావు? లవ్ రా, నా లవ్ మ్యాటర్ ఇది. ఏరానా రే, ఎందుకురా సైలెంట్ లో పెట్టావు? ఆల్రెడీ చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి కదా, మాట్లాడకపోతే ఫీల్ అవుద్ది. మాట్లాడి ఏం చేస్తాం? నువ్వైనా నీ మీరాతో హ్యాపీగా ఉండు. బావా నువ్వు వేస్ట్ రా, ఒట్టి దద్దమ్మవి. నాకు ఇప్పుడు అర్థమైంది బావా నీ జాంగ్రీ ఎందుకు ఇంకొకరితో జంప్ అయిపోయిందో. రే నా జాంగ్రీ జంప్ అవ్వలేదు అదవా, ఇంకొకటి పెళ్లి చేసుకుంది అంతే. అంతా ఒకటేరా. సరేరా ఒప్పుకుంటున్నాను రా, నేను వేస్ట్ దద్దమ్మనే. నువ్వేంట్రా లవ్ చేయడంలో పెద్ద పిస్తావా, పెద్ద కింగువా? ఇటే ఏదో డిస్టర్బెన్స్ సైలెన్స్ లో పెడతా. హలో శ్రీనివాస్. నేనేం అడిగాను రా? మీరా నీకు చాలా సార్లు ఫోన్ చేసింది, ప్రతిసారి ఫోన్ సైలెంట్ లో పెట్టావు. తప్పేంట్రా? తప్పేరా తప్పే. ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తితే మనం పని లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకోరు. ఫేవర్స్ గా ఉన్నా కూడా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. ఓ 10-15 మిస్ కాల్స్ వచ్చిన తర్వాతే మన ఫోన్ లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టల్లా విన్నాం అనుకో మన తల మీదకి నిలబడి తై తక్కలాడతారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన దాడికి వస్తారు. చూసావుగా 12 మిస్డ్ కాల్స్ నేనెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తానా అని తప్పించిపోతుంది. తప్పించేలా చేశాను. పోబే. రే బావా, నాకు తమిళ సినిమా చూస్తున్నట్టు అసలు ఏం అర్థం కాలేదురా. కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పరా ప్లీజ్. కనీసం నా నెక్స్ట్ లోకైనా హెల్ప్ అవుద్ది. బావా ఓ 15-16 ఏళ్లప్పుడు ఒక అమ్మాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు మనలో ఒక ఫైర్ వస్తుంది కదా బావా, ది ఫస్ట్ ఫీల్. దాని పేరే లవ్. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ, జాబ్ చేసే ఆఫీసులో అక్కడ ఇక్కడ అని ఓ 7-8 మంది అమ్మాయిల తర్వాత వస్తుందే లవ్. దాని పేరు లవ్ కాదు, ప్రాజెక్ట్. మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి, అది లవ్. ఈ గాజో సిగ్నల్ లో మీరని చూసామే, ఇది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే నువ్వు మీరాన్ని చూడటం, ఫాలో అవటం, కలవటం, మాట్లాడటం, ఐ లవ్ యూ చెప్పటం ఇవన్నీ లవ్ కదా? ఆఫ్ కోర్స్. ఎన్నిసార్లు చెప్పాలా మీరా ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. రే ఇలాంటి ప్రాజెక్టులు బోల్డ్ ఉన్నాయిరా, నువ్వు నా దగ్గర చాలా నేర్చుకోవాలరా. రే ఆపరా, ఆ అమ్మాయిని చూడగానే మీ అమ్మని నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ రోజు ప్రాజెక్ట్ అనుకునే చేసావా? సరే అది వదిలే. అలా బాబు పంపించిన అబ్బాయి నచ్చలేదని అమ్మాయి చెప్పగానే ఆ రోజు షాపింగ్ మాల్ బయట పిచ్చ కుక్కలా డాన్స్ చేసావే, అది కూడా ప్రాజెక్ట్ అనుకునే చేసావేంట్రా? ఓకే అది కూడా వదిలేద్దాంరా. అమ్మాయి నువ్వు నాకు అసలు నచ్చలేదు అని మొహం మీద కాంట్రించి ఉమ్మేసినా గాళ్ల మీద పడి సిగ్గు లేకుండా లవ్ చేయమని బతిమాలేవు కదరా, అదే ప్రాజెక్ట్ అనుకుని చేసావురా. సరే ఇవన్నీ కాదు, నీ గుండెల మీద చేసుకుని మనస్ఫూర్తిగా చెప్పరా, నీ దృష్టిలో మీరా ఓ ప్రాజెక్టే, తనను నువ్వు లవ్ చేయలేదని చెప్పరా చూద్దాం. లేదు బావా, మీరా నేను సిన్సియర్ గా లవ్ చేస్తానరా. అది అమ్మాయి ఓకే అంది కదా, నోటుకొచ్చినట్టు వాగుతావు. వినేవాడు వీపీ అయితే విమానం కనిపెట్టింది వివి వినాయక్ అనేస్తావురా నువ్వు. రే నీకు వచ్చింది తెలుసా, ఇప్పుడు మీరా వచ్చి నీ ముందు నిలబడితే హచ్చి కుక్కల తోకాడించుకుంటే వెనకాలే ఫాలో అయిపోతావురా, సిగ్గులేని అతవా. నిజంగానే వస్తుందండి. మీరా నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఏదైనా ప్రాబ్లమా? నేను డ్రాప్ చేస్తా. నీకు గుర్తుందా బావా మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి, అది లవ్. ఫోన్ ఈ గాజో సిగ్నల్ లో మీరా చూసామే, ఇది ప్రాజెక్ట్. ప్రాజెక్టా అంటే నువ్వు మీరాన్ని చూడటం, ఫాలో అవటం, కలవటం, మాట్లాడటం, ఐ లవ్ యూ చెప్పటం ఇవన్నీ లవ్ కదా? ఎన్ని
ఎన్నిసార్లు చెప్పాలరా మీరా ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. సైలెంట్ నొక్క బాయ్ ఆన్ నొక్కేనా అయ్యి బాబాయ్ మనం ఎస్కేప్ అవడం బెటర్. అమ్మో మీరా మీరా నేను సరదాగా అన్నాను మీరా మీరా మీరా. ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేశారా. నాకు భయం వేస్తుంది, వెనక్కి వెళ్ళిపోదాం రా. రే నీకన్నా మెంటలా? ఎందుకో మనం ఇంత దూరం వచ్చింది. మనం లోపలికి వెళ్తున్నాం, పెళ్లి ఆపుతున్నాం అంతేరా. రే మన ఇద్దరం పెళ్లి ఎలా ఆపుతాం రా? ఇదిగో చూడు, 2 ఏళ్లుగా నేను మీరా లవ్ చేసుకున్న ఎవిడెన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. వీటిని లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఇవాళ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ షోనే రా. రే నువ్వేదో ఆ పిల్ల కాళ్ళ వేళపడి బతిమేలు లేపుకొస్తావు అనుకుంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేచి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తావా? బావా ఇది డీసీపీకి తెలిస్తే నీ ఫ్రెండ్ అయినందుకు నన్ను కూడా చంపేస్తారా. పదరా పారిపోదాం. అది నన్ను ప్రేమించి ఇంకేమన్నా పెళ్లి చేసుకోబోతుంటే నేను అక్షం తెలిసి ఆశీర్వదించాలా? నువ్వలా చేస్తావో గానీ నేను మాత్రం చేయను. పోబే రే 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 వదలా. మీరా నీ లవ్వ హలో తను కలిసావా? ఒప్పించావా? ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారా? బావా నేను కార్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ గేర్ వేసి రెడీగా ఉన్నాను. మీరు తొందరగా వచ్చండి, పారిపోదాం. వస్తున్నావు కదా? అంత సీన్ లేదు కానీ నువ్వు కార్ పార్క్ చేసి మండపం బయటికి రా. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? కారు పార్క్ చేసి బయటికి రానా? మెయిన్ గేట్ కి రైట్ సైడ్ లో హనీ వైన్స్ ఉంటుంది, వచ్చేయ్. రే ఇప్పుడు పార్టీ ఏంట్రా? పెళ్ళయ్యాక కదరా. ఎత్తనాడా రే బావా రా 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 కూర్చో కూర్చో. రే. Sit down, sit down. నాతో పెళ్లి ఆపేస్తాను, అమ్మాయిని లేపుకొచ్చేస్తానని చెప్పావు కదరా. ఇక్కడ కూర్చొని ముక్కుతో మంది ఎత్తనవేంట్రా? ఏంటి నేను ముక్కుతో మందేస్తున్నానా? ఇదిగో చూడు. హ? రే నువ్వు మందు తాగుతున్నావా? అవును బే తాగుతున్నాను. రే నువ్వు తాగేసావురా? రే అవునరా తాగేశాను రా. వినాయకుడు పాలు తాగినా నేను షాక్ అవ్వలేదు, మేరీ మాత కన్నీళ్ళు పెట్టుకున్నా నేను షేక్ అవ్వలేదు, కానీ నువ్వు తాగుతుంటే నాకు శివరంగా వచ్చేస్తుందిరా. రే బావా ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి ఆగిపోబోతుంది. కౌంట్ డౌన్ మొదలు పెట్టొచ్చా. మనం లవ్ చేసుకునేటప్పుడు ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ మిస్ యూ అని తెగ ఫీల్ ఇచ్చావే గ్రీటింగ్ కార్డ్స్. అవి డైలీ నైట్ 5-6 గంటల సేపు నిద్రపోనివ్వకుండా సొల్లు వాగి టార్చర్ పెట్టావు చూసావా, దానికి సంబంధించిన ఫోన్ బిల్లు. కాఫీ షాపు, బీచ్, పార్కు, థియేటర్, గుడి, నడి రోడ్ అని కూడా చూడకుండా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ డిఫరెంట్ గా పీసీ శ్రీరామ్ స్టైల్లో ఫోటోలు తీసుకున్నావే. ఆ ఫోటోలు ఇప్పుడు నీకు చూపించినవన్నీ బయటికి వెళ్ళి అందరికి చూపించాననుకో, ఇక ఈ జన్మలో నేను ఎవడు పెళ్లి చేసుకోడు. నిజంగా చెప్తున్నానే, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఈ పాటికి తన గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ముందు మనం మందేద్దాం, తర్వాత మండపంలోకి వెళ్ళి సరా 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 చించేద్దాం. ఓకే అది అయిపోయాక వాళ్ళ బాబు మన ఇద్దరిని అట్టుకుని సారా 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 సించేస్తాడు. ఎందుకు ఊరికే పిరికోళ్ళ భయపడతావు? నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను సాయం చేయట్లా? నేను ప్రాబ్లం లో ఉంటే ఎస్కేప్ అవుతావేంట్రా? నువ్వు ఒక ఫ్రెండ్ వేనా? రేయ్ నన్నే అంత మాట అంటావా? కోత మొదలైంది బావా. మండపానికి వెళ్తాను, అందరినీ నరికేస్తాను. నేను వెళ్ళి కర్రలో సైకిల్ చైన్లన్నీ తెచ్చేస్తాను, నువ్వురా. హలో రే వాసు, మీరా జాతకం నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించావు. ఆయన ఏమన్నారో తెలుసా? మీ ఇద్దరి జాతకాలు సూపర్ గా కలిసాయట. ఊళ్ళోకి రాగానే నేరుగా మీరా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి ఖాయం చేద్దాం. రే ఏంట్రా నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? ఎక్కడున్నావు? నేను పాలకొలకు ఒక పెళ్లికి వచ్చానమ్మా. ఓ పెళ్లికెళ్ళావా? రే ఎప్పట్లాగే పెళ్లికెళ్ళి ఫోన్ చేసి చెప్ప పెట్టకుండా వెనక్కొచ్చేకు. మర్చిపోకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విషెస్ చెప్పిరా. అమ్మ మాట వినాలి, సరేనా? సరేమ్మా, విషెస్ చెప్తానులే. రా రా బావా, అంతా రెడీరా. సేఫ్టీకో లోకల్ గుండగాని కూడా రెడీ చేశాను, రాకుమ్మేద్దాం. అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. నా ఉంగరం ఇచ్చేసి తీసుకొచ్చాను రా. ఇట్రా బావా, బేసిక్ గా నేను చాలా మంచోండిరా.
నార్మల్ గా ఉంటే పెళ్లిని ఆపలేనేమో అన్న భయంతోనే చెడ్డవాడిగా మారైనా ఈ పెళ్లిని ఆపాలని నేను తాగానురా. కానీ తాగిన తర్వాతే బావా నాకు అర్థమైంది నేను బీభత్సమైన మంచోడ్నని. అయితే అప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీరని హ్యాపీగా ఉండనిరా. వెళ్ళి విషయం చెప్పిరమ్మని మా అమ్మ చెప్పిందిరా. మా అమ్మ మాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు బావా. ఈ ఒక్కసారైనా వింటాను రా. రారా. మంగళం దొడ్డు కర్ర శాంతి శాంతి. సరే నువ్వు పెగ్గాయి, నేను వెళ్ళి బొకే తీసుకొస్తాను. రే పెళ్లి ఆపాలి అని చెప్పాను, వెళ్ళి కర్రా చేను తెచ్చేసావు. పెళ్లి ఆపొద్దు అని చెప్పాను, బొకే తేవడానికి వెళ్ళిపోతున్నావు. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఎవరు? నీ ఫ్రెండ్ రా. లెఫ్ట్ రైట్. ప్రియమైన హితులారా, బంధుమిత్రులారా, మీ అందరికీ దండలహ. బావా కోపంగా చూస్తున్నాడు రా. ఎవడాడు? బాబాయ్ డీసీపీ గారు, నాటుకోడి గుడ్డు నాగుపాము చూసినట్టు మరీ అంత ఇష్టంగా చూడకండి. మేము 4 నీతి వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాం, మీరు అక్కడి నుంచి ఎంజాయ్ చేయండి. నెక్లెస్ ని పక్కింట్లో అరువడికి తెచ్చుకున్న మమ్మీల్లారా, 116 చదివిద్దామా, 116 చదివిద్దామా అని డైలమాలో ఉన్న డాడీల్లారా, పేకాడే పెద్దోళ్లారా, చెప్పులెత్తుకెళ్లే చిన్నోళ్లారా, పెళ్లి కూతురు ఆశీర్వదిస్తూ మీ అందరికీ నా ఫ్రెండ్ ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు. ఆ కథలోని లోతైన సారాంశాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకుని మీరందరూ మనసులు అనిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ రా బావా. స్టార్ట్. Mic 6 1 2 1 2. I have to tell of the love of the story of the marriage boy, of the marriage girl only. నేను ఇప్పుడు అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను. అది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అంకితం One ఇస్తున్నాను. of the boy of the butterfly. ఒక మగ సీతాకోక One of the చిలుక, girl of the butterfly. ఒక ఆడ సీతాకోక చిలుక. Two of the butterflies touching, kissing, loving. ఆ 2 సీతాకోక చిలుకలు పువ్వు లోపలికి వెళ్లి సెన్సార్ కట్ చేసేంతగా జనక్ పాయలు బాజే. One of the day small test of the two of the butterflies. ఏ బొద్దింక కళ్ళు పడ్డాయో గానీ ఆ 2 సీతాకోక చిలుకలు పరీక్ష పెట్టుకున్నాయి. Who was the first of the take of the honey of the rose ఆ flower? రోజా పువ్వు నుంచి ముందు ఎవరు తేనె తీస్తారో వాళ్ళదే గొప్ప ప్రేమ Girl, the అనుకున్నాయట. butterfly morning 4:30 a.m. 4:30. ఆడ సీతాకోక చిలుక పళ్ళు కూడా తోమకుండా 4:30కే వెళ్లి రోజా ముందు నుంచి తేనె తీద్దామని ఎదురు చూస్తుందట. రోజా పువ్వు విచ్చుకోగానే ఆడ సీతాకోక చిలుక హృదయం బద్దలైంది. ఎందుకంటే ఆ మగ సీతాకోక చిలుక తన ప్రేమే గొప్పదని చాటి చెప్పడానికి ఆ రోజా విచ్చుకోక ముందే లోపలికెళ్లి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. Because of the true love of the big emotion of the good figure of the concept of the big love. ఎందుకంటే ప్రేమనే నిజమైన, నిర్మలమైన, పునీతమైన, పరిశుద్ధమైన అనుభూతి వర్ణనాతీతం కనుక. ఆ మగ సీతాకోక చిలుక చనిపోయింది. అదెవరో కాదు, నా ఫ్రెండ్ శ్రీను. తననైనా హ్యాపీగా ఉండనిరా. ఈ పెద్దాళ్ళకి నీ బాధ అర్థం కాదురా. చాలా మంచి అబ్బాయిని మిస్ అవుతున్నందుకు బాధ అనిపించట్లా? ఉన్నది ఒకే లైఫ్ అమ్మా, అన్నిటిని వదిలేసి వాడితో సంతోషంగా వెళ్ళిపోతావా? చంపుతో నిన్ను చంపేస్తా. 50 lakhs ఈ పెళ్లి కోసం ఖర్చు పెట్టాను. నిన్ను అడిగిన తర్వాతే అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. బి ఏ గుడ్ గర్ల్, స్మైల్ స్మైల్. గుడ్ గర్ల్. ఫ్యామిలీతో వద్దురా. ఫ్యామిలీతో బావా, మన ఇద్దరిని అర్థం చేసుకోలేదు, ఫ్యామిలీని అర్థం చేసుకుంటారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వదిలేరా, అంతా అయిపోయిందిగా. బావా వైజాగ్ వెళ్ళగానే అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిల సంఘం అని ఒకటి ఎట్టేద్దాం రా. దాని నువ్వు ప్రెసిడెంట్, నేను వీపీ. భీమిలి బీచ్ లో మెంబర్షిప్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తాం. దెబ్బకి మన మెంబర్స్ తో బీచ్ అంతా మునుగుద్ది. ఫ్యాక్ట్ 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 ఫ్యాక్ట్. బికాస్ ఈ లవ్ లో రోజుకి 10 మంది అమ్మాయిలు సెకండ్ ఇస్తే 10,000 మంది అమ్మాయిలు హ్యాండ్ ఎత్తున్నారా.
ఏమంటున్నావురా? ఇది నేను చెప్పట్లేదురా, సెన్సెక్స్ చెప్తాంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయరా, రికార్డ్స్ కూడా ఉన్నాయి. బావా ఇక ఈ అమ్మాయిల సావాసమే నాకు వద్దురా. అమ్మమ్మమ్మో. రేయ్, సపోజ్ మీరా కంటే ఇంకా అందమైన అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ చెప్తే ఓకే చెప్పవా? సరే, ఫర్ సపోజ్ మీరా ఈ పెళ్లి ఆపేసి శ్రీనివాస్ అని పరిగెత్తుకుంటా వచ్చి నిన్ను కౌగులించుకుంటే నువ్వు ఒప్పుకోవేంట్రా? లేదు బావా, అలాంటిదేం జరగదు. సరే బావా, నిన్ను మీరాని ఎలాగైనా కలుపుదామని ఇప్పుడు ఒకటి వచ్చాడనుకో. బావా నా కోసం అలాంటి వాడు వచ్చే ఛాన్సే లేదురా. అలాగనే వచ్చేసి డీడెవడరా? అచ్చో, ఆర్యాలో ఉన్నాడురా. ఈడేంట్రా ఇద్దరు నేసుకొచ్చాడు? మనం ఒక్కళ్ళ మెయింటైన్ చేస్తానికే నానా. ఏం పంతులు గారు, దక్షిణ తీసేసుకున్నారా? వైట్ టెన్షన్, వైట్ టెన్షన్. మహేంద్ర కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. యూ రాజేష్ మహేష్, ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాలకొల్లు. మీ దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం, దిస్ ఇస్ యువర్ డాటర్ ప్రాబ్లం. వెయిట్ ఫర్ 2 minutes, ఓకే? కూల్ కూల్. ఎవరయ్యా నువ్వు? ఏంటి గొడవ? పెళ్లి పందిట్లో పెళ్లికొస్తే యాక్షన్ రేసి భోజనం చేసేయాలి కానీ తాలిపట్ల అతను గొడవ చేస్తావేంటి? అసలు ఎవరు నువ్వు? ఇలాంటి కంత్రిగాడి పెళ్లి కొడుకు అయితే పెళ్లి ఆపక పెళ్లి కూతురు గొంతుకొస్తావా? పెద్ద మాట్లాడుతున్నాడు. మై ఏంటి చూస్తూ ఊరుకుంటారు? ఈ దారుణాన్ని ఆపలేరా? అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి బాస్, కూర్చోండి, కూర్చోండి. అందరూ జాగ్రత్తగా వినండి. మన ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిని చదువుకోవడానికి వైజాగ్ పంపించారు. ఆ ఎదవ చదువు సంధ్య మానేసి ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేసి అన్ని అయిపోయాక సైడ్ అయిపోయాడు. వాళ్ళ బాబాడికి ఒక గొప్పటి సంబంధం ఫిక్స్ చేయగానే అక్కడి నుంచి కూల్ గా జంప్ అయ్యి పాలకొల్లులో ల్యాండ్ అయ్యాడు. ఆ మోసపోయిన అమ్మాయి న్యాయం కోసం పాలకొల్లులో ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది. ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు, నేనే. మోసపోయిన ఆ అమ్మాయి తినే. తన్ని తీసుకొచ్చిన తన ఫ్రెండ్, నా డార్లింగ్ తినే. ఆ ఎదవన్నర ఎదవ ఈడే, ఈ ఎదవని కన్నా ఇడి బాబు ఇతనే. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తన ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. నేనెవరో తెలీదా నీకు? తెలీదు. ఓవర్ ఎమోషన్ ఒంటికి మంచిది కాదు. సార్ నువ్వెవరో తెలియదు అంటున్నారుగా. ఇంతకంటే మంచి అబ్బాయిని చూస్తాను, నువ్వు ఉండు. ఏంటి రాజేష్, వాడు అబద్ధం చెప్తుంటే నువ్వు వింటూ ఊరుకుంటావేంటి? రేయ్, లవ్ పేరుతో మోసం చేసావు, కొంచెం కూడా మనసాక్షి లేదా? డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, You bloody cheater. టెన్షన్. కోపంలో బుగ్గలు రెడ్డే, నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అప్పుడు నేను యాక్షన్ మూడ్ నుంచి లవ్ మూడ్ లోకి మారిపోతే ప్రాబ్లం కదా. ఏమంటావు? హలో సార్, ఏమంటావు? న్యూసెన్స్ ఏంటి సార్? కబడ్డీ 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 హీరోయిజం. ఒక అమ్మాయి జీవితం బాగుండడం కోసం మనం ఏమైనా చేయొచ్చు సార్. ఎందుకంటే అమ్మాయిలు మన కళ్ళు సార్. ఫ్యాక్ట్ 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 ఓవర్ యాక్షన్ గాడు. వీడికి టైటా? రారా. వదలండి సార్, 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 వదలండి సార్. ఏరా, ఈ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పావు, మరెందుకు పారిపోతున్నావు? భయమా? చేయండి సార్, నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలీదు. చెప్తాను సార్. 2008 May 12th ప్రియం చూశాను సార్. చూడగానే పడిపోయాను సార్. 6 months 1 side లో, 2 years 2 side లో సార్. 2011 Valentine's Day పార్క్ నుంచి ఆ రోజు ఇంటికి వెళ్తుంటే సార్ లైట్ గా వర్షం పడుతుంది సార్. ఎక్కడ వర్షం ఎక్కుతుందని హోటల్లో రూమ్ బుక్ చేశాను సార్. ఎలాగో రూమ్ వేశాను కదా. చాలురా. హలో హలో హలో, సార్ చాలు సార్, చాలు. మీ ఏజ్ కింద తావేసే అవసరమా? మరీ ఎక్కువ కొడితే పెళ్లి ఫోటోలు వీడియోలో ఫేస్ డ్యామేజ్ అయిపోదు. రే బాడుకో. భార్గవ్. భార్గవ్ రా, నువ్వురా. వెళ్ళి పీటల మీద కూర్చోండి.
ఇక నుంచి మన సంఘానికి నేనే ప్రెసిడెంట్ రా. ఓకే రా. VP ఆ సారే రా. సారీ రా, కట్నం కోసం కకృతి పడ్డా. It's okay. రియల్లీ సారీ. బావగారు నన్ను క్షమించండి. మీ తప్పే ఉంది. సెంటిమెంట్ టైం, దిస్ ఇస్ ముహూర్తం టైం. అంకుల్ మీరు వెళ్ళి మీ పని చూడండి. పర్లేదు, నో ప్రాబ్లం, తర్వాత మారదాం. వెళ్ళండి వెళ్ళండి, గో రిలాక్స్. డీసీ గారు, మీ పెళ్లి ఖర్చులన్నీ రేపు సెటిల్ చేయమని చెప్తాను. బయలుదేరండి. థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి. హ్యాపీయా? మీరా, నీకు సంబంధించిన థింగ్స్ ఏవి నా దగ్గర లేవు మీరా. అన్నీ నీకు తిరిగి ఇచ్చేశాను. కావాలంటే నా మొబైల్ చూడు, నీ నంబర్ కూడా డిలీట్ చేశాను మీరా. ఎమ్మనే లెటర్ లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరా. శ్రీనివాస్, ఇక మీద నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడపొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంకుల్ మహేంద్ర కుమార్ చూసుకుంటారు. ఇక మీద నువ్వు డైలీ షేవ్ చేసుకుని ఫార్మల్ గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. క్యాషువల్ గా డ్రెస్ చేసుకో. గెడ్డమే బాగుంది. ఓకే, ఇక నో కండిషన్స్. ఎక్స్క్యూజ్ మీ బాస్. హలో బాస్. రే బావా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? నాపేరా ఒక 500 ఉంటే ఇస్తావా? 500? అంత క్యాష్ ఎందుకు నీకు? అవునులే, నువ్వు క్వార్టర్ వాసన చూడాలన్నా నాదే ఏదో రమ్మాలి. నిన్ను అడగడం నాది తప్పు. సిస్టర్, ఆ నెక్లెస్ ఇస్తారా? రే నేనే ఇస్తానులే. ఇవ్వరా? ఓకే, క్యారీ ఆన్, బాయ్. రే ఇంత క్యాష్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావురా? చూడరా, ఇప్పుడే దగ్గర అయ్యాం. కొంచెం కలిసిమెలిసి ఉండాలంటే పానకంలో పుడకలా నువ్వెందుకని వేలో కార్ ఆపి వెళ్ళి పాస్ పోసుకోరా బావా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే టైప్ కదరా నువ్వు. అప్పుడు నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదరా. అందుకే ఈ 500. ఓకేనా బావా? నేను అలాంటి వాడిని కాదురా. నువ్వు మాత్రమే కాదురా, అందరు హీరోలు చేసేది అదే. డార్లింగ్ కమ్ హియర్. బావా, నాకు ఫ్రెండ్షిప్ ఏరా ముఖ్యం. రే, నేను ఒకడు గుండుని చూస్తాడు ఎండెక్కువే కొట్టించాడో వెంకటేష్ సాంగ్ కోసం కొట్టించాడో చెప్పగలనరా. నీ హెయిర్ లేచుందిరా అంటే మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నావు. ఈ టైమ్ లో ఫ్రెండ్షిప్ కిన్షిప్ అని చెప్పి టైం వేస్ట్ చేయకరా. వాటేసుకోరా, వీలైతే లిఫ్ట్ తీసుకొని ఇచ్చేయి. సినిమా అయిపోయింది.